హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షమల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఈవినింగ్ బ్లాగ్తో వచ్చానండి. అదేంటంటే చూడండి, ఇక్కడైతే మా బాబు కోసం అన్నం పెట్టానండి. కొద్దిగా తక్కువైంది. ఇప్పుడు ఎందుకు పెట్టినావు అన్నం? మీ తమ్ముడికి కొద్దిగా అన్నం లేదు కదా, పెట్టాను. ఈ మొత్తం చూడండి ఎలా ఉందో కిచెన్ మొత్తము. మా పాపకు జ్వరం వచ్చింది కదా, దానివల్ల ఏంటంటే ఇంకా నేను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా వీళ్ళ వంట చేసి, పద్మ ఉంది కానీ ఆమె చేసే పని చేసి వెళ్ళిపోతుంది కదా, పగలంతా పనులు ఉంటదండి. ఆ పిల్లల్ని సమానించుకుంటూ చేయాలంటే ఇలా ఉందండి. చూడండి కిచెన్ ఇవన్నీ మొత్తం నువ్వు చేసుకునే పనులు ఇప్పుడు బ్లాగ్ లో షేర్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు జ్వరం రాకపోతే నువ్వు పిల్లల్ని చూసుకుంటే నేను ఈ పని ఎప్పటికప్పుడు చేసుకునేదాన్ని, లేకపోతే చేసుకుంటావు. ఇక పిల్లల వల్ల ఇది చూడు ఎట్లా ఉంది. అమ్మ అసలు ఏంది ఇది? డైనింగ్ టేబుల్ ఇంకేమైనా? ఇది టేబుల్ అది. అమ్మ అసలు ఇట్లా చేసినావు? నేనేం చేసిన తిని ఎక్కడ పడేసిర్రు. ఇదంతా మొత్తం సరదాలు ఫ్రెండ్స్. చూడండి అసలు అబ్బా మామూలుగా లేదు. అన్నం అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నా బెడ్రూమ్. ఇది కూడా అసలు చాలా గలీజ్గా ఉంది. ఇక్కడ బట్టలు అన్నీ అంతే వేసేస్తున్నారు. కొద్దిగా ఈరోజే నాకు కొద్దిగా ఓపిక వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా మొత్తం ఎట్లుందో అసలు మొత్తం సర్దాలి ఇప్పుడు. ఈ బెడ్ కూడా చూడండి అసలు మా పెద్ద బాబు ఆడుకుంటూ ఉంటాడు కదా, పిల్లలంటే చేస్తారు కానీ ఇక మనం చేసుకోవడం తప్పదు కదా. ఇక్కడైతే మా చిన్న బాబు అయితే పడుకొని ఉన్నాడు. ఇది మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు మా మదర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మదర్ అయితే ఫస్ట్ స్టవ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు అంట్లన్నీ ఆ టబ్లో వేసేసి బయట పెట్టేసినావు అనుకో, మనకు సగం పని అయిపోయినట్టు ఉంటుంది. ఫస్ట్ అంట్లు సర్దేసేయి. ఇంట్లో చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా తీసుకుంటారండి ఆడవాళ్ళకైతే, కానీ వాళ్ళు 24/7 పనే ఉంటుంది వాళ్ళకి. ఆ పడుకున్నంతసేపే రెస్ట్. అవును, ఎప్పుడు ఉండే పనే కదా ఇది. ఫస్ట్ అయితే అంట్లు సర్దు మొత్తం అయితే బయట వేద్దాము. బయట వేసిన తర్వాత టీ పెట్టు కొద్దిగా. సరే ఏంటిది? ఇప్పుడు ఇది తమ్ముడు చేసింది వంచినవా? తాగితే మంచిది గంజి. సరే అయితే మళ్ళీ తీద్దాంలే. చూడండి ఇక్కడైతే ఈ అంట్లు కూడా అసలు స్టాండ్ లో సర్దలేదు అనుకుంటా మా మదర్ అయితే. ఈ అంట్లు కూడా ఫస్ట్ సర్దేయాలి. అదే నీకేమంటలేను మమ్మీ, నువ్వు ఈ పిల్లల వల్ల చేస్తలేవని అంటున్నావు. ఇక్కడైతే చూడండి మా అమ్మమ్మ అయితే లేచి ఏందో చేస్తున్నారు. ఆమెకి అస్సలు చేత కావట్లేదు, ఏదో హెల్ప్ చేయాలని చూస్తుంది. ఫస్ట్ బాగా యాక్టివ్గా ఉండేది మా అమ్మమ్మ అయితే. కొద్దిగా ఈసారి అయితే అసలు మేము ఎప్పుడు చూడలే ఈమెకి ఇంత వీక్గా. అది దాగు తీసుకొని ఏమొద్దులే కానీ. నాకు ఫీవర్ అనగానే మా అమ్మమ్మ అయితే వెళ్ళొచ్చారండి. అదే అంటారు మనకి ప్రేమ అనేది పెద్దవాళ్ళు చూపించేది. పాపం ఆగానే ఆగలేదు, ఎమ్మటే వెళ్ళొచ్చింది అనమాట టైఫాయిడ్ అనేసరికి. అసలు ఆగనే ఆగలేదు ఫ్రెండ్స్. ఆమె ఇంకా ఉరుకులు పరుగులు చేసి బస్సులో అసలు సీటు లేదంట, కింద కూర్చొని 3 గంటలు వచ్చేసరికి ఆమె అసలు ఎట్లా వచ్చిందంటే ఇక మేము చెప్పలేమండి. పాపము చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చింది. నేనన్నా ఎందుకు అంత ఇబ్బంది పడ్డామంటే ఏమో బిడ్డ అట్లా నాకు కూడా అర్థం కాలేదు. సీట్ ఉందని అన్నారు కానీ ఆ సీట్ ఉన్న తర్వాత వాళ్ళు పక్కన ఇలా మరి మా సీట్ అని చెప్పిర్రు. అట్లా కండక్టర్ కూడా తీసుకోకూడదు అసలు. టికెట్ ఇచ్చి అట్లా సీట్ లేకుండా పాపం బాగా ఇబ్బంది పడ్డారు మా అమ్మమ్మ అయితే. ఎట్లయితే ఉంది ఇంటికైతే వచ్చేసారు. ఇక ఇక్కడైతే మా అమ్మమ్మకైతే ఏదో అన్నావు మమ్మీ, ఆ గంజిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తాగితే చాలా బాగుంటుంది టేస్ట్. నేను మామూలుగా తాగినాక నెయ్యి ఎప్పుడు వేసుకోలే. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా ఇంత అన్నం కూడా వేసుకొని తాగితే చాలా బలం కూడా అండి. అందుకోసం మా అమ్మకి ఇవాళ పొద్దున్న ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు నాకు కావాలి బిడ్డ అంటే మళ్ళీ తీసి పెట్టినండి. ఆమె తాగుద్ది. సరే చల్లగా కానీ కొద్దిగా. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మా మదర్ అయితే మొత్తం పొయ్యి అయితే క్లీన్ చేశారు. అంట్లు ఎందుకు అడుగుతున్నావు మమ్మీ నువ్వు? అవి కొన్ని జార్స్, ఈ బాబుకి ప్లాస్కో, కుక్కర్స్ అలాంటివి అయితే మా మదరే కడిగేసుకుంటారు అప్పటికప్పుడే. సో అవి అయితే కడిగిస్తున్నారు. ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ కూడా ఒక 50% క్లీన్ అయింది. ఇంకా మొత్తం అయితే తుడ్చాలి. ఇంకా చూడండి ఇక్కడైతే మా మదర్ ఇది మొత్తం క్లీన్ చేసేసారు. ఇదంతా
ఇంకా ఉంది ఈ బండెల్ అంతా క్లీన్ చేసి ఇవన్నీ ఇక్కడ పెట్టే కర్రీస్ చూడండి. ఇదైతే చీమల మంది అయితే గీస్తున్నారు. చేతులు మళ్ళీ నీట్గా కడుక్కోమో. అంటే పిల్లలకి ఫుడ్ పెట్టేది నువ్వు ఏమైనా నోట్లో పెట్టుకున్నా ఇబ్బంది. ఇక ఈ 2 బండలు అయితే కొద్దిగా క్లీన్ చేయాలి. ఏమైనా మర్చిపోయి నువ్వు చేయి కడుక్కోకపోతే ఇబ్బంది అయింది. అట్లా చెప్తున్నాను. అది తెలుసు, ఓకే, అర్థమైంది. ఇక్కడైతే పద్మత్తమ్మ అంటూ కూడా కడిగేస్తున్నారు. ఇక్కడైతే చూడండి పాలైతే పెట్టున్నారు. మా బాబు బూస్ట్ కల్పించి నెక్స్ట్ అయితే అందరికీ టీ అయితే పెడతారు. చూడండి పొయ్యి అయితే క్లీన్ అయిపోయింది. ఇక్కడ చూడండి నా బెడ్ కూడా ఇందాక ఎట్లా గలీజ్గా ఉండే. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? ఇది పిల్లో కవర్స్ అయితే వేరే దొరికాయి అనమాట. ఇప్పుడు నాకు చూసేంత ఓపిక కూడా లేదు. ఏవో ఒకటి అయితే వేసేసాను. నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ బట్టలు ఉన్నాయి. ఈ బట్టలు అన్నీ కూడా బయట వేసేయాలి. ఉతికే బట్టలు అనమాట ఇవి. ఇంకా మా మదర్ ఏం చేస్తున్నారో చూడండి. ఇక్కడ మా మదర్ అయితే అమ్మ ఏదైతే చెత్త ఊపుతుందిగా. అసలు ఏంది మమ్మీ చెత్త ఊపుతున్నావు? అన్ని అటు మూలకి వేసింది అటు తుడిచి. ఇందాక కూడా ఈ రూమ్ చూపించిన కదా ఫ్రెండ్స్ మీకు ఎట్లుండే. ఇప్పుడు చూడండి మా మదర్ అయితే మొత్తం నీట్గా సర్దేశారు. ఇక్కడైతే మా బ్రదర్ పడుకొని ఉన్నాడు అనమాట. బెడ్ కూడా మొత్తం క్లీన్ చేసేసింది. ఇట్లా మా బాబు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. వైప్స్ చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏదో సిరప్ కూడా ఉంది బాబుది. ఇటీవల ఉందా దాంట్లో? చూడండి ఇక్కడ కూడా బట్టలు ఉన్నాయి. ఇవన్నీ బట్టలు బయట వేసేసి ఇక ఇల్లు ఊపితే చూడండి మా మదర్ అయితే మళ్ళీ ఈ రూమ్లోకి వచ్చారు. ఈ బట్టలు అన్నీ బయట వేసేసి నువ్వే ఈరోజు ఉతకలేదుగా అసలు వాటర్ లేవని చెప్పి. ఎన్ని ట్రిప్పులు ఉతికినావు? మాది ఒక్కటి ఉతకలే ఈరోజు. చూడండి ఇక్కడైతే మా మదర్ అయితే ఊకుతున్నారు. నా రూమ్ కూడా నువ్వే ఊకేసినావు మమ్మీ. అమ్మ అసలు ఇప్పుడు కొద్దిగా చూడబుద్ధి అవుతుంది ఇంటికైతే. ఇంకా ఆ బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, నా అయితే సర్దుకోవాలి ఎట్లా పడితే అట్లా. ఈ 1 వీక్ 10 డేస్ నుంచి తీస్తున్నాం పడేస్తున్నాం అంతే. ఊకేస్తావా నువ్వేగా? మంచిగా మూలలు మూలలు ఊక్కోవచ్చు అని చెప్పి మా పేపి ఈగలు వస్తున్నాయి. సరే అయితే ఇంకా అక్కడ ఒక బెడ్షీట్ అయితే మార్చాలి. ఆ బెడ్షీట్ కూడా మార్చేస్తే ఇక్కడైతే మా బాబుకి అయితే బూస్ట్ కలిపి పెట్టారు. ఇక్కడ నేనే టీలో అయితే చక్కెర అది వేసేసాను అనమాట. మా అమ్మమ్మకి కొద్దిగా షుగర్లెస్ కాదు కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాము. ఆ కప్పులు అయితే కడుక్కుంటున్నారు మా మదరు. టీ అయితే పోసేసి టీ అయితే తాగుతాం. వీళ్ళంతా బాగా ఊకేసాం. ఇప్పుడు మాపేసుకొని ఇక్కడైతే మాపేద్దామని చెప్పి లైదాలు యాడ్ చేసుకొని నెక్స్ట్ అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నారు. మా మదర్ ఎప్పుడు కూడా సాల్ట్ వేసి మాపేపిస్తారనమాట. నెగిటివిటీ అనేది పోతుందని చెప్పి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తిరుగుతున్నాయి. అక్కడ మాప అయితే వేసేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకో ట్రిప్ అయితే వేద్దామని చెప్పి అయితే చూస్తున్నాను అనమాట. ఒక ట్రిప్ కంప్లీట్ అయిపోతే కొన్ని అయితే అయిపోయాయి. చూడండి ఇక్కడైతే మా మదర్ అయితే బట్టలు కూడా ఆరేస్తున్నారు అనమాట. పొద్దున కొద్దిగా తక్కువ ఉంటుంది పని ఈరోజు కదా. రేపు బట్టలు కూడా తక్కువ ఉంటుంది. మళ్ళీ స్నానాలు చేస్తారు కదమ్మా. చేస్తాంలే. అసలు ఏందో పాపం చేయనప్పుడు కొద్దిగా తిప్పింది ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ వేసి బట్టలన్నీ అయితే మనం చేత్తో కడిగేది ఉందా? తిప్పడంలో ఏముంది కష్టం. ఏమో ఇక కొంతమంది అట్లా ఇట్లా చూడండి చల్లగా ఎట్లుంది పక్కన. చూడు బర్రెలు మేకలు కోళ్ళు చూపి ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే కొన్ని బట్టలు చేత్తో ఉతికేసి జాడిస్తున్నారనమాట. తొందరగా అయిపోవాలని చెప్పి జాడిచ్చేసి ఇట్లా డ్రైన్లో అయితే వేసేస్తారు. ఏంది మమ్మీ ఇంకా అయిపోలేదా నీ పని? కొన్ని ఆరేసినావు కూడా. వాటర్ కూడా వస్తున్నాయి మాకు. అన్నీ నింపేసి పెట్టారు. ఇక్కడ నేను లోపలికి వెళ్ళేసరికి మా బ్రదర్ అయితే చూడండి ఏసీ అయితే ఓపెన్ చేసి ఏదో క్లీన్ చేసుకుంటున్నాడు.
ఆ లోపల ఉండేవన్నీ తీసి అయితే వాష్ చేస్తున్నాడు. ఎందుకురా ఏమైంది అంటే ఏసీ కూల్ అవ్వట్లేదు, నెక్స్ట్ వచ్చేసి వాటర్ అని డ్రాప్స్ లాగా పడుతుందని చెప్పి అన్నాడు. అవునా అని చెప్పి అయితే వాడు క్లీన్ చేసుకుంటా ఉంటే నేను కూడా చూస్తూ ఉన్నాను అనమాట. అందుకే ఎప్పుడైనా తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు చెప్తే వినమని చెప్పి చెప్తా ఉంటే సరేలే నువ్వు చెప్పిన ఉప్పు అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. వాడు ముఖం చూపిద్దామని చూస్తే వాడైతే చూపిస్తలేడు. మత పెట్టారు కూడా ఏందో పెట్టున్నారనమాట, కొద్దిగా రైస్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పాలు పెట్టారు. పోయి మీద ఉన్నాయా పగిలినాయా? పగిలినాయి ఇవి. మళ్ళీ చూడండి ఇక్కడైతే మా మదర్ ఇంకా బట్టల దగ్గరే ఉన్నారు. వాళ్ళ చెల్లె ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు అనుకుంటా. చూడండి ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే కూర్చున్నారు, మా చిన్న బాబుతో అయితే ఆడుకుంటుంది అనమాట. చూడండి ఇక్కడైతే మా మదర్ అయితే అన్నం కూడా మళ్ళీ ఇది 3వ అమ్మ మీ అన్నం చేయడం. వాడేం చేస్తుండు పక్కన? అది ఇందాక పలిగిన జున్న 2 ప్యాకెట్ల జున్న చేసుకుంటాను. కూరలు ఏం చేయవా? ఇక నైట్ కర్రీలే ఉన్నాయి కదా, మధ్యాహ్నమే నైట్. ఇక చూడండి ఇదైతే మధ్యాహ్నం చేసిన అన్నం. ఇందాక మధ్యాహ్నం అంటే ఈవినింగ్. ఇక్కడ మధ్యాహ్నం కర్రీయే, మధ్యాహ్నం చికెన్ కర్రీ, మధ్యాహ్నం ఆకుకూర, ఈరోజు చేసిన పచ్చడి ఆవకాయ పచ్చడి. ఇక దీంతోనే అందరు తినేస్తారు. నాకైతే ఉప్మా చేసిస్తా అన్నారు మా మదర్ అయితే. మీకు ఇల్లు చూపించలేదు కదా, ఇల్లు చూపిస్తాను చూడండి. మొత్తం ఇల్లు ఉకేసి మొత్తం సర్దేసి మాపేసిన తర్వాత ఇంటి పరిస్థితి అయితే ఇట్లుంది నీట్గా. లైట్లు ఫ్యాన్లు కూడా బంద్ చేయరు వీళ్ళు. ఏం చేస్తున్నావు? ఏందో పొయ్యి దగ్గర ఏందో చేస్తున్నావు? ఉప్పు చేస్తున్నా. ఎందుకు మమ్మీ అది? ఇంట్లో పొగేద్దామని. అయిపోయిందా నీ పని అంతా? అన్నం వండేసిన చూడు, చూపెట్టా వేడిగుంది, కాలుతుంది, వేడిది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందని అయితే కొద్దిగా అయితే ఇది పొగేస్తున్నానండి. ఎందుకంటే మా పాపకు ఫీవర్ వచ్చింది కదా, కొద్దిగా పాజిటివిటీ ఉంటుందని అయితే ఇల్లు మొత్తం వేస్తున్నాను. కానీ పోతుందని నా నమ్మకం అండి. నేనైతే వేస్తూనే ఉంటా, మంగళవారం శుక్రవారం అట్లా. చూడండి ఇలా వేసుకుంటే చాలా మంచిది. ఇల్లు మొత్తం వేస్తున్నాను. చూడండి మొత్తం అయితే వేసేస్తున్నాను. చూడండి మా మదర్ అయితే ఇల్లంతా తిరిగి అయితే వేసేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో పొగ అయితే వేసేసానండి. ఇంట్లో చూడండి ఎన్ని పనులు ఉంటాయి. ఈ పిల్లల్ని చూసుకుంటా, వంటలు చేసుకుంటా, అన్నీ చేసి యూట్యూబ్ చేయడం అంటే ఆషామాషి కాదండి. మీరందరూ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. నాకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. బాయ్ ఫ్రెండ్స్.